కథాస్రవంతి. కుచ్తో హై కథ రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. విటుడు వికృత చేష్టలా గుంటలోని నీరు ఆమె ఒంటి మీదికి చిమ్మింది. రోడ్డు పక్కనే వడివడిగా నడుస్తున్న వనజ తల తిప్పి చూసేలోగా మోటార్ సైకిల్ ఒకటి వేగంగా దూసుకుపోయింది. సచ్చినోడా మనసులోనే తిట్టుకుంటూ పమిడి చెంగుతో తుడుచుకుంది. మొహానికి పూసుకున్న పౌడరు చెమటతో కరిగి చెంపల మీదుగా ధార కడుతోంది. వీధి దీపపు వెలుతురులో వాచి చూసుకుంది. రాత్రి 1 గంట దాటింది. ఆ సమయంలో అలా ఒంటరిగా ఇంటికి చేరుకోవడం ఆమెకు అలవాటే. బేరం కుదుర్చుకున్న కుర్రాడెవడో మంచివాళ్లే ఉన్నాడు, రూముకు తీసుకెళ్లాడు, స్వీట్లు తినిపించాడు. వ్యక్తిగత వివరాలు అడిగాడు. తాను సగం నిజం చెప్పింది. అతను జాలిపడ్డాడు. అలవాటుగా తాను సిద్ధం కాబోతుంటే వారించాడు. వద్దన్నాడు. కౌగులించుకున్నాడు మృదువుగా. ముద్దు పెట్టుకున్నాడు నుదుటి మీద. రాత్రి 12:30 సమయంలో బండి మీద డ్రాప్ చేశాడు. ఇంటిదాకా వస్తానంటే వద్దంది. రోజులాగే భరత్నగర్ మొదట్లో దిగి రైల్వే లైన్ పక్కన బస్తీలోకి కాలినడకన బయలుదేరింది. 10 నిమిషాల తర్వాత తన ఇల్లు ఉన్న సందులోకి తిరిగింది. అతనిచ్చిన 2,000 జాకెట్లో దాచుకుంది. గాలిలో లెక్కలేసి మొత్తం 16,000 అవుతాయి అనుకుంది. ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుందమ్మా, ఇంజనీరింగ్కు ఏటా 10,000 కన్నా కావు. కూతురి మాటలు గుర్తొచ్చాయి. అదే జరిగితే తని వృత్తి మానేయాలి. టీ కొట్టి పెట్టుకున్న భుక్తికి డోకా ఉండదు. ప్రేమించానని నమ్మబలికిన వ్యక్తితో కలిసి శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్ చేరుకుంది. వాడు 10 నెలలు మోజు తీర్చుకుని ఆ తర్వాత ఓ సానికంపులో వదిలేసి పారిపోయాడు. 2 నెలల తర్వాత ఆ జీవితం ఇష్టం లేక బయటకొచ్చేసి ఓ హౌస్ కీపింగ్ కంపెనీలో చేరింది. పాప పుట్టింది. 2 ఏళ్ల తర్వాత ఆ కంపెనీ మూసేశారు. నెల రోజులు తిరిగినా ఉపాధి దొరకలేదు. 2 రోజుల పాటు ఆకలికి తాళలేక అలమటిస్తున్న బిడ్డను చూసి తట్టుకోలేకపోయింది. ఆకలి తీర్చే వ్యాపారానికి ఎప్పటికీ స్లంప్ ఉండదు. తేలిగ్గా ఓ కస్టమర్ దొరికాడు. అలా మళ్ళీ మెల్లగా ఆ కూపంలోకి దిగిపోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి పాపను హాస్టల్లోనే ఉంచుతోంది. సెలవులకు వచ్చినప్పుడు తన పాపిష్టి జీవితం గురించి తెలియకుండా జాగ్రత్త పడేది. మొదట్లో ఏమీ అడిగేది కాదు. వయసు పెరిగే కొద్దీ నైట్ డ్యూటీ ఎందుకమ్మా, ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు కదా అనేది. తను నవ్వి ఊరుకునేది. ఆ సందు చివర్లో ఇల్లే ఆమెది. అంతలోనే ఓ కారు ఆమెను దాటుకుంటూ వెళ్ళి ఎడంవైపు బిల్డింగ్ ముందు ఆగింది. వనజ గుండె గుబేలుమంది. కళ్ళు బైర్లు కమ్మాయి. కారులోంచి దిగిన వీరబాబు వీధిలేటి వెలుతురులో నల్ల తుమ్మముద్దులా నిలబడి ఉన్నాడు. వారం రోజులుగా ఊరెళ్ళి ఈరోజు దిగబడ్డట్టున్నాడు. తలోంచుకుని తన మానాన తాను వెళ్లబోయింది. వీరబాబు అడ్డుకున్నాడు. చప్పుడు కాకుండా గేటు తీసి ఆమెను ఆఫీసు గదిలోకి లాక్కెళ్ళాడు. తలుపులు మూసి దివాన్ కాటు మీదికి తోశాడు. అతడు మాయమయ్యి ఓ క్రూరమృగం ప్రత్యక్షమైంది. రాకాశి గోళ్లతో రక్కుతూ, కోరపళ్లతో కొరుకుతూ, కొమ్ములతో కుమ్ముతూ, కాళ్లతో తొక్కుతూ తెల్లవారుజాము దాకా ఆ మృగం వనజకు నరకం చూపించింది. వీధిలో జనం సందడి మొదలు కాకముందే నీరసంగా ఇంటికి చేరుకుని తాళం తీసి కుక్కి మంచంలో కూలబడింది. రేకులతో నిర్మించిన 2 గదుల అద్దె ఇల్లు. నెల రోజులుగా ఆమె అనుభవిస్తున్న చిత్రహింసలకు మూగ సాక్షి. కుందేలు పిల్లను నోట ఖర్చుకుపోతున్న పులిలా ఆ వీరబాబు తనను లాక్కెళ్తుంటే ఎందుకు మౌనంగా ఉంది? ఏమని ప్రతిఘటించగలదు? 100-200 కాదాయే, ₹1,00,000. ఏ దయదలిచి సాటి మనుషులా స్పందించి ఇచ్చాడా? ₹3 వడ్డీ భారమే. కాని తప్పలేదు. 7 నెలల క్రితం పాప హఠాత్తుగా ఆసుపత్రి పాలైంది. సర్కారు దవాఖానా చేతులెత్తేసింది. కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించింది. బాలాజీకి ఫోన్ చేసింది. 10,000 సర్దాడు. అంతకుమించి తనకు అధికారం లేదన్నాడు. పాప కోలుకుంది. వారం తర్వాత డిశ్చార్జ్ చేశారు. ₹1,00,000 బిల్లు చేతిలో పెట్టారు. స్నేహితురాళ్ల కాళ్ల వెళ్లా పడింది. వాళ్ళు తనలాంటి వాళ్లే, ఏం సాయం చేయగలరు? అప్పుడు గుర్తొచ్చాడు వీరబాబు. అతనుండేది తన ఇంటికి 4 ఇళ్ల అవతలే. ఆ బస్తీలో అతనొక్కడిదే డాబా. చిట్టుకాగితాలు ఏరుకునే దశ నుంచి రాజకీయ నాయకుల పక్కన చేరి దళారిగా మారి గుడిసె స్థానంలో నిటారుగా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టే స్థాయికి చేరుకున్నాడు. తను 3వ అంతస్తులో ఉంటాడు. కింది భాగంలో కుడివైపు రూమును తన ఆఫీసు రూముగా వాడుకుంటూ మిగతా పోర్షన్లు అద్దెకిచ్చాడు. మెయిన్ రోడ్డు మీదికి వెళ్లాలంటే అతనింటి ముందు నుంచే వెళ్ళాలి. తినేసేలా చూసేవాడు. తనెప్పుడూ ఆ బస్తీలో ఎవరితోనూ పరిచయాలు పెంచుకోలేదు. తన వృత్తి గురించి పక్కవాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడింది. చీకట్లో వస్తున్నప్పుడు 2-3 సార్లు వీరబాబు వెకిలి వేషాలు వేశాడు. తను ఒప్పుకోలేదు. పతివ్రతల పోజులు దొబ్బుతున్నావు, నువ్వు చేసే పనేటో నాకు తెలుసు, నాకేం ఫ్రీగా వద్దు
అన్నాడోసారి. నా బతుకు నా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి, ఘాటుగా సమాధానం చెప్పింది. అప్పటినుంచి తన జోలికి రావడం మానేశాడు. కానీ సమయం కోసం కసిగా ఎదురు చూస్తున్నాడన్న విషయం తనకు తెలుసు. ఆస్పత్రి బిల్లు చెల్లించడానికి మరో మార్గం లేక అతన్ని కలిసి ₹1,00,000 అప్పుగా అడిగింది. మార్కెట్లో అసలు క్యాష్ తిరగడం లేదు, తెలిసిన వాళ్ళ దగ్గర నీకు ఇప్పిస్తున్నాను, వాళ్ళు ₹5 వడ్డీ అన్నారు, అతి కష్టం మీద ₹3 ఒప్పించాను, నెల వడ్డీ, 6 నెలల్లో అసలు తిరిగి ఇవ్వాలి. నిబంధనలు వినే స్థితిలో లేదు తను. ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టి వడివడిగా ఆస్పత్రికి వెళ్ళిపోయింది. 3 నెలలు వడ్డీ కట్టగలిగింది. ఆ తర్వాత చెయ్యి తిరగలేదు. 5వ నెలలో ఓ రోజు వీరబాబు తన ఇంటికొచ్చి, పరువు పోతుంది, వాళ్ళకి నేను కడుతున్నాను వడ్డీ అంటూ నానా యాగి చేశాడు. అదే రోజు రాత్రి మళ్లీ వచ్చాడు. అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించాడు. చివరికి బలవంతంగా లొంగ తీసుకున్నాడు. అది మొదలు తాను ఎప్పుడు దొరికితే అప్పుడు నరకం చూపిస్తున్నాడు. కక్కుర్తి తీర్చుకుంటే తనకీ పెద్దగా అభ్యంతరం ఉండకపోయేది. కానీ వాడికి ఆడది దొరికితే మానవ స్వభావం కోల్పోతాడు. సూదులతో గుచ్చడం, సిగరెట్టుతో కాల్చడం, చేతికిందిన వస్తువులతో ఆ హింస గుర్తొస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఎన్నాళ్ళు భరించాలి, ఎవరితో చెప్పుకోవాలి? బాలాజీ బాబు గుర్తొచ్చాడు. తనలాంటి వాళ్లను మనుషుల్లా చూడగలిగిన వ్యక్తి. చాలాసార్లు అతనికి చెప్పాలని అనుకుని ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయింది. ఇప్పుడిక తప్పదు. ఒక్కరోజు కూడా ఆ హింసను భరించే ఓపిక లేదు. పొద్దున్నే ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళి బాలాజీకి చెప్పాలని నిర్ణయించుకున్నాక మెల్లగా నిద్రలోకి జారిపోయింది. బాలాజీ సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఎదురుగా వనజ శోకపు ముద్దల. అమీర్పేటలో టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్ అది. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో ఓ ఎన్జిఓ అమలు చేస్తున్న ఆ ప్రాజెక్టుకు బాలాజీ టీం లీడర్. 1000 మంది సెక్స్ వర్కర్లను చైతన్యపరిచే కార్యక్రమం అది. ఆ ఆఫీస్లో ఓ లేడీ డాక్టర్ అందుబాటులో ఉంటారు. పేరు నమోదు చేసుకున్న వారికి వారం వారం ఉచిత వైద్యం, 3 నెలలకు ఒకసారి HIV టెస్ట్ చేస్తారు. పాజిటివ్ వచ్చినా గోప్యంగా ఉంచుతారు. ఖరీదైన మందులు, కండోములు ఉచితంగా ఇస్తారు. HIV విస్తరించకుండా చూడటమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రారంభంలో 1000 మందిలో 7గురికి HIV ఉన్నట్లు తేలింది. గత 3 ఏళ్లలో మరొక్క కేసు కూడా నమోదు కాకపోవడమే బాలాజీ సాధించిన విజయం. ఆ 7గురికి కూడా సంస్థ సహకారంతో మంచి వైద్యం, ప్రత్యేక ఆహారం అందిస్తుండడంతో వారి జీవనకాలం విస్తరిస్తోంది. సెక్స్ వర్కర్లను అడపాదడపా పోలీసులు అకారణంగా అరెస్టు చేస్తూ ఉంటారు. వాళ్ళు బాలాజీకి ఫోన్ చేస్తారు. అర్ధరాత్రి అపరాత్రి అని విసుక్కోకుండా అతను లాయర్ సలహాతో వాళ్లకు సాయం చేస్తాడు. ప్రాజెక్ట్ అడ్వకేసీలో అదో భాగం. వృత్తిలో రాటు తేలిన మహిళలు ఏ విషయాన్ని పెద్దగా కేర్ చేయరు. బోల్డ్గా ఉంటారు, మోటుగా మాట్లాడతారు. అదే అలవాటుతో కొందరు బాలాజీని కూడా ఓ కస్టమర్ లాగే చూడబోతారు. కానీ బాలాజీ వాళ్ళ ఆటలు సాగనివ్వడు. కఠినంగా ఉంటాడు. విధి నిర్వహణే ధ్యేయంగా ఉంటాడు. ఏళ్ల తరబడి వృత్తిలో కొనసాగుతున్నా సున్నితత్వాన్ని కోల్పోని వనజ పట్ల అతనికి ప్రత్యేక అభిమానం. ఆమెకు అతనింటే గౌరవం. తాను అనుభవిస్తున్న నరకం గురించి ఆమె వివరించగానే బాలాజీకి విపరీతమైన కోపం వచ్చింది. లాయర్ సలహా మేరకు వనజతో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాడు. 4 రోజులు తిరగకుండానే పోలీసులకు డబ్బులిచ్చి రాజకీయ పలుకుబడితో కేసును మాఫీ చేయించుకున్నాడు వీరబాబు. అందుకు ప్రతీకారంగా ఆ రోజు రాత్రి వనజకు మరింత నరకం కనిపించింది. అది బాలాజీ బాధను ఆవేశంగా మార్చింది. నమ్ముకున్న ఒళ్లే నా ఆస్తి, దాన్నే వాడు నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. ఆర్జన మీద కాదు, ఆకలి మీద దెబ్బ కొడుతున్నాడు. దిగులుతో కూడిన వనజ మాటలు బాలాజీని కుదిపేస్తున్నాయి. మీకు పుణ్యం ఉంటుంది, వాడిని ఏదో ఒకటి చేయాల్సిందే సార్. వనజ కళ్ళలో నీటి పొర మాటున నిప్పులాంటి జీర. బాలాజీ మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని ఆలోచించాడు. లోపలెక్కడో ఒక వెలుగు. సంతృప్తిగా తల ఊపాడు. సరోజ చాలా రోజుల తర్వాత వనజ వాళ్ళింటికి వచ్చింది. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటుండగా వీరబాబు వచ్చాడు. సరోజని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. పసిమి ఛాయతో తీర్చిదిద్దిన రూపంతో సినిమా హీరోయిన్లా ఉందామే. సరోజ వెళ్ళిపోయిందని నిశ్చయించుకున్నాక వీరబాబు మళ్లీ వనజ ఇంటికొచ్చాడు. అది నాకు కావాలి, ఆర్డర్ జారీ చేస్తున్నట్టు అడిగాడు. కుదరదు, అది నాలా బరితెగించింది కాదు, దానికో ఫ్యామిలీ ఉంది చెప్పింది. రకరకాలుగా అడిగాడు. ఆమె ఒప్పుకోలేదు. నాకదంతా అనవసరం, రేపు రాత్రికి అది నాకు కావాలి. నీకో బంపర్ ఆఫర్, దాన్ని అరేంజ్ చేస్తే నీ బాకీ మాఫీ చేస్తా. లేదనుకో ఇప్పటిదాకా నాలో సగం మృగాన్నే చూశావు హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాత్రి 11 గంటల వేళ సరోజ వీరబాబు ఆఫీస్ రూంలో అడుగుపెట్టింది. ఆ రాత్రంతా వీరబాబు పండగ చేసుకున్నాడు.
శక్తి వంచన లేకుండా సరోజకు దక్షిణ సమర్పించుకున్నాడు. తనకు మరో అవకాశం ఇవ్వమని బతిమలాడాడు. ఆమె ఒప్పుకొని రెండో రాత్రి కూడా కరుణించింది. ప్రాజెక్ట్ ఆఫీసులో సరోజ, వనజ, బాలాజీ ఉల్లాసంగా ఉన్నారు. 1000 మందిలోకి అందగత్తైన సరోజని ఎన్నుకోవడం ద్వారా తన పథకం ఫలించినందుకు బాలాజీ సంతోషంలో మునిగిపోయాడు. సరు, నీ మేలు జన్మలో మర్చిపోలేను. సరోజ చేతులు పట్టుకునేంది వనజ. పోవే, మేలా మేకతోలా, వాడు ఓ కస్టమర్ అనుకున్నా. కాకపోతే నీకోసం ఫ్రీ గిరాకీ అనుకుంటూ వెళ్ళానా, వెర్రెత్తిపోయి బాగానే ముడుపు చెల్లించింది మదప కుక్క అంది సరోజ, ఎదమీది దంతక్షతాన్ని చేత్తో నిమురుకుంటూ. జాకెట్లోంచి కొన్ని నోట్లు తీసింది. అక్క, ఇది నీ కష్టం అంటూ వనజ వారిస్తున్నా వినకుండా ఆమె చేతిలో పెట్టింది. బిడ్డకి మంచి డ్రెస్సులు కొను, ఇంజనీర్ కాబోయే పిల్లకు సూట్ అయ్యేవి కొను, చిన్నమ్మ గిఫ్టు అని చెప్పు అంది సరోజ. నీళ్లు నిండిన కళ్లతో 2 చేతులు జోడించింది వనజ. వనజ, ఇక భయపడొద్దు, వాడి దగ్గరికెళ్ళి బాంబు పేల్చు ధైర్యం చెప్పాడు బాలాజీ. రాత్రి 10 గంటల వేళ వీరబాబు ఆఫీసులో అడుగుపెట్టింది వనజ. వెల్కమ్ డియర్, ఏం తంటాలు పడ్డావో గాని నా కోరిక తీర్చావు. ఆ 2 రాత్రులు అబ్బో చెప్పలేను అన్నాడు. అయితే ఇక నా అప్పు తీరినట్టేనా? అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అడిగింది వనజ. పెద్దగా నవ్వాడు వీరబాబు. పిచ్చిదానా, దేని ఖాతా దాందేనే, అదేమన్నా ఊరికే పడుకుందా, చాలా దొబ్బింది. వనజ అతని వంక జాలిగా చూసి ఆనక పగలబడి నవ్వడం మొదలుపెట్టింది. పిచ్చిగాని పట్టిందా? కోపంగా అరిచాడు వీరబాబు. నేను చెప్పబోయే విషయం విన్నాక నీకు పడుతుంది పిచ్చి, భయంతో గుండె ఆగి చస్తావు. దానా, ఏందే మాట్లాడేది అనుమానంగా అడిగాడు వీరబాబు. సరోజ కూడా నాలా బిజినెస్ చేసుకునేదే. తను HIV పాజిటివ్ అంటే తెలుసుగా, ఎయిడ్స్ ఇప్పుడు చక్కగా నీకు సోకినట్లే. వీరబాబు వెటకారంగా నవ్వుతూ, నన్నంత పిచ్చోడి కింద జమకట్టకు, నా జాగ్రత్తలో నేనుంటా అంటూ సొరుగులోంచి కండోమ్ ప్యాకెట్ తీసి చూపించాడు. నీ సంగతి నాకు తెలియదా వీరబాబు, అందుకే సరోజ 2 రోజులు నిన్ను మాటల్లో పెట్టి కండోమ్స్కి చివరిన బొక్కలు పెట్టింది. కావాలంటే బాగా ఆలోచించి గుర్తు చేసుకో. ఆ మాట వింటూనే కొయ్యబారిపోయాడు వీరబాబు. నవ్వుకుంటూ బయటికి నడిచింది వనజ. ఉపసంహారం. వీరబాబు పరుగులెత్తుతూ ఓ మూతక సెక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. డాక్టర్ తొలుత కూర్చున్నాయ్ అన్నాడు. వారం తర్వాత మళ్లీ వచ్చి పరీక్షలంటే మళ్లీ డబ్బు పుచ్చుకుని లగతా హై కుచ్ భీ నై అన్నాడు. వారం తర్వాత మళ్లీ వచ్చి నసపెడితే ATMలా తగిలాడనుకుని కుచ్తో హో సక్తా దేఖేంగే అన్నాడు. వారం తర్వాత మళ్లీ వచ్చేసరికి మంచి గిరాకీ దొరికిందనుకుని లగతా హై కుచ్ హై అన్నాడు. వారం తర్వాత మళ్లీ వచ్చాడు. డాక్టర్ లోలోన మురిసిపోతూ కుచ్తో హై జరూర్ అనేశాడు. వీరబాబు మళ్లీ రాలేదు. కుచ్తో హై అని జపం చేసుకుంటూ వారానికి ముందే చిక్కి శల్యమై పోయాడు. మీరింతవరకు కుచ్తో హై కథ విన్నారు. రచన శ్రీ MV రామిరెడ్డి. వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. ఈ కథ చినుకు మాసపత్రిక 2017 సంవత్సరం ఏప్రిల్ నెల సంచికలో ప్రచురించబడింది. స్పర్శవేది కథా సంపుటిలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.